ఏం ఆరిపోయి పక్కన పెడింది పెద్దోడికి గౌరవించినప్పుడు గౌరవం కర్మల్లా వైరు పెడుతున్నా ఇది మెగా డిఎస్సి కాదు టగా డిఎస్సి ఇది మెగా డిఎస్సి కాదు టగా డిఎస్సి మెగా డిఎస్సి కాదు టగా డిఎస్సి మెగా డిఎస్సి కాదు టగా డిఎస్సి జై 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 జగన్ జై జై జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ డిఎస్సి పైన జరిగిన అక్రమాల జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన యాప్ను మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఎంతో అసాంఘిక శక్తుల బారి నుండి రక్షణ పొందేందుకు పోలీసుల వ్యవస్థను యాప్ రూపంలో మహిళలకు అందించడం జరిగింది. దానిని ఈరోజు దిశ బిల్లును రద్దు చేస్తూ ఉపసంహరిస్తున్నామని చెప్పినారు. దాన్ని మళ్ళీ దిశ యాప్ను పెట్టమని చెప్పి మహిళల తరఫున మేము కోరుతున్నాము. హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ దిశ యాప్ తీసేయటం వల్ల ఆమెను వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాము. జై జై జగన్. దిశ చట్టం అనేటువంటిది రద్దు కావడము, దాన్ని అనౌన్స్ చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు దిశ చట్టాన్ని చూస్తే దిశ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారంటే త్వరగా ఏదన్నా ఒక సమస్య కానీ లేకపోతే ఏదైనా అత్యాచారం కానీ అఘాయిత్యం కానీ పిల్లల మీద కానీ మహిళల మీద కానీ జరిగితే వెంటనే దిశ చట్టం ఒక స్టెప్యులేటెడ్ టైం పీరియడ్లో ఇంత టైం లోపల దాన్ని విచారణ చేసి దానికి శిక్ష పొందాలి అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. మొట్టమొదటిగా ఎందుకంటే విమెన్ క్రైమ్స్ ఆర్ రికరింగ్ క్రైమ్స్. ఒకసారి మహిళల మీద అత్యాచారమో అఘాయిత్యమో చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆ క్రైమ్ని రిపీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ మహిళకి వెంటనే అన్యాయం జరిగినటువంటి మహిళకి న్యాయం చేయడంతో పాటు ఇటువంటి క్రైమ్ రిపీట్ కాకుండా అంటే ఇంకొక మహిళకి ఇటువంటి దుస్థితి రాకుండా ఉండేందుకు అనేటువంటి మంచి అభిప్రాయంతో దిశ చట్టం అనేది ఏర్పడింది. దానికి సంబంధించి జగనన్న ఆ రోజు దిశ చట్టం అనే బిల్లును తీసుకురావడము, దానికి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్లు అయితే ఏమి, దిశ మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అయితే ఏమి, దానికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్టులకి ఏర్పాటు చేసే చర్యలు కానీ, అన్ని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అవసరమో నిపుణులను తీసుకురావడం కానీ అన్ని రకాలైనటువంటి చర్యల్లో పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మహిళలకి రక్షణ పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ దిశా చట్టం అనేది ఏర్పడింది. అంటే ఒక మనిషి మహిళల గురించి ఎంత గౌరవం చూపిస్తే ఈరోజు ఆ మహిళలకి భద్రత ఆ స్థాయిలో కల్పించాలనేది ఆలోచన చేస్తారనేది మనం చూడొచ్చు. ఈరోజు ఏంటి, మహిళలకి భద్రత గురించి వీళ్ళకి లెక్కలేదు, మహిళలకి మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. ఆలోచన అంతా ఏంటంటే మహిళలకి దిశా చట్టం అనేది జగనన్న తెచ్చాడనేటువంటి మంచి భావన ఉంది. ఆ పేరు ముందుకు వెళ్ళకూడదు. ఇదే కదా స్టార్టింగ్ నుంచి ఏ పని చేస్తే కూడా జగనన్నకు పేరు వస్తుందో ఆ పని వెంటనే మానేయాలి. ఒకవేళ దానివల్ల మహిళల భద్రత క్షీణించినా కానీ మహిళలకి ఇబ్బంది అయినా కానీ మేమేం పట్టించుకోము, మాకేం అవసరం చెప్పండి, మేము ఎంతైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మేము ఇది పక్కన పడేసేందుకు ప్రయత్నిస్తాం. కానీ జగనన్నకు మంచి పేరు రాకూడదని వీళ్ళ తాత్పర్యం, కానీ దానికి మించి ఇంకేం లేదు. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర మహిళా హోంమంత్రి ఒక మహిళ, ఆమె ఏమి తొందరగా జరగకపోతే బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి కదా, ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయిలే, ఏదో ఒకటి చేస్తారులే అన్నంత లేకిగా అవగాహన లేకుండా ఈ చట్టం మీద మాట్లాడడం అనేది చాలా దారుణం. అంటే ఒక మహిళ అయ్యుండి మహిళలకి ఒక అన్యాయం జరిగితే దానికి ఎంత కష్టము, దాన్ని ఎదుర్కొని మహిళ ముందుకు రావడం ఎంత కష్టమో తెలిసినటువంటి వ్యక్తి అయ్యుండి ఏమున్నాయి ఉన్న చట్టాలు సరిపోతాయి అని చెప్పి దిశా చట్టం ఏంటి,
మనం ఈ చట్టం ఇంట్రడ్యూస్ చేస్తే దేశానికే ఒక ఎగ్జాంపుల్గా మిగిలింది. మిగిలిన స్టేట్స్ అడిగాయి మాకు కూడా ఇవ్వండి, ఎట్లా ప్రతిపాదించారో మేము కూడా చేస్తాము మా స్టేట్స్లో అని చెప్పి. అటువంటి చట్టాన్ని మీరు కావాలని చెప్పి ఈరోజు దాన్ని పక్కన పడేసి ఈరోజు మీ కార్యకర్తలు వాళ్ళ గురించి వచ్చిన కేసుల్లో వాళ్ళని కాపాడుకోవడానికి ఇబ్బంది పడేమన్నా చేస్తున్నారేమో. అయ్యా, కార్యకర్తల గురించి కాదు ఈ చట్టం. మీ ప్రాణాలకి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గ్రహించారు. అలాంటి మహిళా రక్షణకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దిశ చట్టాన్ని తీసుకొని వస్తే ఈరోజు నిన్న కేబినెట్ సమావేశాల్లో ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం నిజంగానే నిన్న మహిళలకి బ్లాక్ డేగా ఈ ప్రభుత్వంలో మేమందరం కూడా గుర్తించాము. నిజంగా ఆవిడ చెప్పడం దిశ బిల్ ఇది, దిశ చట్టం కాదు, దానికి చట్టబద్ధత లేదు అని చెప్పారు. అవినీతికి పెట్ ప్రాజెక్ట్ లాంటి అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఆగమేఘాల మీద బిల్లులు ప్రవేశపెట్టారే. మహిళా రక్షణ భద్రతకు సంబంధించిన దిశ చట్టాన్ని చట్టబద్ధత చేయాలన్న ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి రాలేదంటే అర్థం ఏంటి? ఈ కూటమిలో అడుగడుగునా మహిళలకి అన్యాయాలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నది. అందులో ముఖ్యంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు కూటమిలో ఉన్న నాయకులు, అనుచరులు, కార్యకర్తలు, కేబినెట్లో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి మీరు మహిళల విషయంలో ఎలాంటి చట్టాలు తీసుకురాకూడదు, మీ నాయకుల్ని కాపాడాలని ఒక దురుద్దేశంతో నిన్న ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి మహిళల పట్ల నిలబడాల్సిన బాధ్యత కూడా లేకుండా అనుచితంగా వ్యవహరించడం. ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు మీడియా మా సమావేశంలో ప్రతిసారి మాట్లాడినా కూడా అది జగనన్న పర్యటనల మీద మాత్రమే మాట్లాడారు. కానీ ఎప్పుడైనా మహిళా రక్షణ కోసం, మహిళా భద్రత కోసం ఒక్కసారైనా స్పందించారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ గమనించారంటే ముచ్చుమరిలో బాలిక అదృశ్యమై 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఆ బాలిక అడ్రస్ గల్లంతైనా కూడా కనిపించలేని పరిస్థితి. మహిళా బాధితురాలపైనైనా మీరు స్పందించారా? సో మహిళలపైన చెయ్యేస్తేనే కఠిన చట్టాలు తీసుకొస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దిశ చట్టం మహిళలకు రక్షణగా నిలబడితే ఆ చట్టాన్ని ఈరోజు రద్దు చేస్తే ప్రశ్నించకుండా